విజయ్ హజారే ట్రోఫీలో యువ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ దుమ్మురేపుతున్నాడు. పరుగుల వేటలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుత టోర్నీలో ఏకంగా 600 పరుగుల మార్కును దాటేశాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 605 పరుగులు సాధించాడు. ఈసారి టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో దేవదత్ పడిక్కల్ 4 సెంచరీలు బాదాడు. ఒక హాఫ్ సెంచరీ చేశాడు. తొలి 5 మ్యాచ్ల్లోనే 4 సెంచరీలు కొట్టాడు. తాజాగా రాజస్థాన్ తో మ్యాచ్ లోనూ జోరు కొనసాగించాడు. 82 బంతులు ఎదుర్కొని 91 పరుగులు సాధించాడు. ఇందులో 12 ఫోర్లు 2 సిక్సర్లు కొట్టాడు. ప్రస్తుత టోర్నీలో దేవదత్ పడిక్కల్ యావరేజ్ 100కు పైగానే ఉంది. స్ట్రైక్ రేట్ 103.41. విజయ్ హజారే ట్రోఫీలో గతంలో ఎవరూ అందుకోని రికార్డును దేవదత్ పడిక్కల్ సొంతం చేసుకున్నాడు. వరుసగా 3 ఎడిషన్స్ లో 600కు పైగా స్కోర్లు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ప్లేయర్లకు సాధ్యం కాని ఘనతను అందుకున్నాడు. 2018లో కర్ణాటక తరఫున లిస్ట్ ఏ క్రికెట్లోకి దేవదత్ పడిక్కల్ అడుగుపెట్టాడు. తన సెకండ్ సీజన్లోనే రఫాడించాడు. 11 ఇన్నింగ్స్ల్లో 609 పరుగులు సాధించాడు. 2020-21 ఎడిషన్లోనూ దంచేశాడు. వరుసగా 4 సెంచరీలు సాధించాడు. 8 ఇన్నింగ్స్ల్లోనే 737 పరుగులు కొట్టాడు. తాజా ఎడిషన్లోనూ 600 పరుగుల మార్కును దాటి ప్రశంసలు అందుకున్నాడు.